బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం కేసుపై స్పందించారు మంత్రి నారా లోకేష్. కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్టు చేయించింది తమ ప్రభుత్వమే అన్నారు. నిందితుల్లో ఇద్దరు తమ పార్టీ వారుంటే తక్షణమే వారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ఏం చేశారో మర్చిపోయి ఆరోపణలు చేయొద్దన్నారు. డబ్బు కక్కుర్తితో జేబ్రాండ్స్తో వేల మంది ప్రజల ప్రాణాలు తీశారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలని నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం గురించి నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్ గారు అని ప్రశ్నించారు లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇటు కల్తీ మద్యం కేసుపై మంత్రి లోకేష్ అయితే స్పందించడం చూస్తున్నాము. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. సో అటు జగన్ ని ప్రశ్నిస్తూ కూడా తమ ప్రభుత్వంలో ఎవరైతే తప్పు చేశారో వారందరినీ అరెస్టు చేస్తున్నాము, మీలా వదిలేయలేదంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ కోణంలోనే జగన్ కి కౌంటర్ నారా లోకేష్ ఇచ్చారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కల్తీ మద్యం అమ్మి అనేక మంది ప్రాణాలు తీసేసినటువంటి జగన్ కు ఇప్పుడు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా అదే అంశం మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది. గతంలో జే బ్రాండ్స్ తీసుకొచ్చి వేల మంది ప్రాణాలు తీసేశారు. అంతేకాదు తాడేపల్లిగూడెంలో జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి మద్యం మరణాల గురించి మర్చిపోయారు జగన్ అంటూ నేరుగా జగన్ ని ప్రశ్నిస్తూ నారా లోకేష్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేశారు. సహజ మరణాలని పోతే పోయారు ఇంకేడుస్తారే అంటూ గతంలో జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదంటూ లోకేష్ ఈ సందర్భం గుర్తు చేశారు. అదేవిధంగా దళిత డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు కారణంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా లోకేష్ ప్రస్తావించారు. అంతేకాదు ఈ ఘటనలో కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి పార్టీలో వాళ్ళ పాత్ర ఉందని తెలిసిన తర్వాత సస్పెండ్ చేశాం, అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ అంటూ నారా లోకేష్ మాట్లాడారు. గతంలో ఎంతమంది తప్పులు చేసినా వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు మేము పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామని లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కల్తీ లిక్కర్ అనేది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. ముఖ్యంగా అటు వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. దానిపైన టీడీపీ నేతలుగా గౌరవిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు తప్పుంది కాబట్టి పార్టీని సస్పెండ్ చేసే చర్యలు తీసుకున్నాం, ఇంకెవరున్నా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ అటు చంద్రబాబు నారా లోకేష్ మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం కల్తీ మద్యం టీడీపీ హయాంలో ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నట్టు కూడా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాజేష్, ఇప్పుడైతే ఈ లిక్కర్ కేసు వ్యవహారం అయితే ఇప్పుడు 2 పార్టీల మధ్య వారికి దారితీస్తుందనే చెప్పాలి. అయితే అసలు నేరస్తుడు ఎవరు, అసలు ఇది స్టార్ట్ చేసింది ఎవరనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో అయితే ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ప్రభుత్వం ఇంకేమన్నా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రివ్యూ చేస్తున్న సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎవరున్నా ఈ కల్తీ మద్యం స్కామ్లు ఎవరున్నా వదిలిపెట్టొద్దు, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకు వెళ్ళమని నిన్న ఎక్సైజ్ శాఖ రివ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అటు కడప కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ ఇబ్రహీంపట్నం విజయవాడలో సోదాలు చేయడం, నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం, నకిలీ మద్యం కుంభకోణంలో A1 A2కు సంబంధించినటువంటి వాళ్ళ డేటా తీసుకోవడం, A2కు ఉన్నటువంటి అద్దేపల్లి జగన్మోహన్ రావు అరెస్ట్ చేయడం, ఇలా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయ నాయకులు వెనుక ఉన్న వాళ్ళను కూడా ఖచ్చితంగా ఆధారాలు సహా అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఇంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఖచ్చితంగా ఎవరైనా కల్తీ మద్యానికి పాల్పడినా, ఇలాంటి కుట్రలకు పాల్పడ్డా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు. రాజేష్, అయితే ఇప్పటికే అటు టీడీపీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేశామంటున్నారు, అలాగే మరికొంతమంది సస్పెండ్ కూడా చేశారు. అయితే వారితో ఇంకా ఎవరికైనా లింక్స్ ఉన్నాయా? సో ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీల మధ్య ఇది ఒక పెద్ద వారుగా మారిందని చెప్పాలి. ప్రధానంగా టీడీపీ అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, కల్తీ మద్యం ఒకటి చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారనేది ఇప్పుడైతే ఏపీ వ్యాప్తంగా కూడా అటు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పాలి. మరి దీని నుంచి బయటపడేందుకంటే త్వరితగతిన నిందితుల్ని పట్టుకునేందుకు కేసు ముందుకు వెళ్తుందనుకోవచ్చా? ఇంకా ఎవరికైనా ఇల్లీగల్ గా లింకులు ఉన్నాయనేది కూడా ఎప్పటి వరకు బయటపడే అవకాశం ఉందనుకోవచ్చు?
అంటే ఇన్వెస్టిగేషన్ ఈ రోజు ప్రారంభించారు. అటు మొలకల చెరువులో అంటే తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో అక్కడ లిక్కర్ స్కామ్, అక్కడ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ తీగ లాగితే ఇక్కడ దొంగ కదిలింది, ఇబ్రహీం పంటలు దాని మూలాలు ఉన్నాయని గుర్తించినటువంటి ఎక్సైజ్ అధికారులు ఈ రోజు తనిఖీలు చేస్తే భారీ ఎత్తున దాదాపు 4,000 లీటర్ల నకిలీ మద్యాన్ని గుర్తించి దాన్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావును అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దశలో ఉంది, పూర్తి స్థాయి వివరాలు 2-3 రోజుల్లో బయటికి వచ్చే అవకాశం ఉంది, ఎవరున్నా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనేది పోలీసులు చెప్తున్నట్టు మాట. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.